అందరికీ నమస్కారం. పుట్టుకతోనే ధనయోగంతో పుట్టే కొన్ని రాశులు, నక్షత్రాలు. నమస్కారం. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి థ్యాంక్ యూ మనీ అని కామెంట్ చేయండి. పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగిన 6 నక్షత్రాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు. వీరిని ధనవంతులు, కోటీశ్వరులు అని అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలు జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడుగానే విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువ మంది గడపడం మనం నిత్యం చూస్తూ ఉంటాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల జన్మల పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి. ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం ఎలాంటి లోటు లేకుండా సాగిపోతుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులే అసలు ఎవరు ఉండారనే చెప్పుకోవచ్చు. పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే 6 నక్షత్రాలు ఏవో మీకు తెలుసా? ఆ నక్షత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా పూర్తిగా మనం తెలుసుకుందాం. మొదటి నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు. సాధారణంగా తెలివైన, ధైర్యం, సామర్థ్యం ఉండేవారు. చిన్ననాటి నుంచి సొంతంగా సంపాదించుకునే యోగాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి. వీరు జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు. కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ వ్యక్తులు విలాసప్రియులు, అందాన్ని ఆరాధించేవారు, ఆనందాన్ని ఎక్కువగా కోరుకునేవారు, కళా పోషకులు కూడా. మూడవది కార్తీక నక్షత్రం. వీరు సాధారణంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇంకా నిజాయితీగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కూడా ఉంటారు. ఇక నాలుగవ నక్షత్రం మక నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నైతికత కలిగి ఉంటారు. జీవితాంతం సంపాదన, అదృష్టం, ఆశీర్వాదంతో పొందుతారు. ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది. ఇక పూర్వ పాల్గొనే నక్షత్రం. పూర్వ పాల్గొనే నక్షత్రం లేదా పూర్వ నక్షత్రం జన్మం కలిగిన వారు అందంగా, పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు. చక్కగా మాట్లాడుతూ, ఆజ్ఞాపించడంలో, ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ లోబడి పనిచేయడానికి ఇష్టపడే స్వతంత్ర మనస్సు గలవారు కావడంతో సొంతంగా మెలుగుతారు. ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు. కళల పట్ల ఆసక్తి, విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలు అనే చెప్పవచ్చు. ఉత్తర పాల్గొనే నక్షత్రం. తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలరు. ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం జన్మవారు ఉత్తరం లేదా ఉత్తరి అని ఈ నక్షత్రాలకు పేరుంది. సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చుకునే సామర్థ్యంతో వ్యవహరిస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.